జగిత్యాల టు నరసింగపూర్ వెళ్ళే రహదారిలో ఓ బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి పరిసర ప్రాంతాలంతా కూడా రెండు వైపులా కూడా భూ కబ్జాకు గురైందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతానికి ఆ బ్రిడ్జి వద్ద ఉన్నాం. ఇది చూసుకున్నట్లయితే విజువల్స్లో బ్రిడ్జి దాదాపు 300 మీటర్ల వరకు ఈ బ్రిడ్జి ఉంటుంది. బ్రిడ్జికి రెండు వైపుల దిక్కు కూడా భూ కబ్జాదారులంతా దాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నం చేస్తూ మొత్తం లెవలింగ్ కూడా చేసడం, మురం పోసి సాఫ్ చేసి పట్టాలు ఏది మన ఫ్లాట్లు చేసి అమ్ముకునే విధంగా చూస్తున్నారని చెప్పేసి మనకు ఇక్కడ ఉన్న విజువల్స్లో తెలుస్తుంది. దాదాపు ఇప్పుడు మనం ఈ వాగును చూసుకున్నట్లయితే ఇటు వాగు అనేది ఈ క్రాస్ ఇట వెళ్ళడంతో అటువైపు మరోవైపు మొరం వేసి లెవలింగ్ చేసుకుంటూ వాటిని ఫ్లాటింగ్ చేసేందుకు భూ కబ్జాదారులు చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇన్న వాగులో కూడా నీళ్లు వెళ్ళని పరిస్థితిలో ఉందని చెప్పేసి మనకు ఇక్కడున్న విజువల్స్లో చూస్తుంటే అర్థమవుతుంది. ఇక భూ కబ్జాదారులపై ఎన్ని చర్యలు తీసుకున్నా అధికారులు మాత్రం ఇలాంటి భూ కబ్జాలు చేస్తున్నా కూడా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ప్రతినిత్యం ఈ రోడ్డు వైపు మార్గంలో ప్రతి ఒక్క అధికారి జిల్లాకు జస్ట్ కూతవేట దూరంలో ఉన్న జిల్లా కేంద్రం నరసింగపూర్ గ్రామం ఇది. ఆ గ్రామంలో భూములు కబ్జా అవుతున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదు అనేది మనకు ప్రతి నిత్యం వెలువడుతున్నది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనతో మాట్లాడేందుకు స్థానికులు కూడా ఉన్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఈ విజువల్స్లో ఈ వాగు పారుతూ ఉంటే కొద్ది నీరు మాత్రమే వైపు వెళ్తున్నాయి. మరో 75% ఈ వాగు ఉన్న 100%లో 75% భూమికి కబ్జా అయిపోయిందని రెండు వైపులా కూడా మనకు విజువల్స్లో చూస్తుంటే అర్థమవుతుంది. ఇక్కడ ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు స్థానికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాగు దాదాపుగా 75% కబ్జాకు గురైనట్లు కనిపిస్తుంది. దీనిపై మీరేమంటారు? ఇట్లా జగిత్యాల్లో ఎన్నో వాగులు, వంకలు, శ్మశానాలు, ప్రతిదీ భూ బకాసురులు అనేది కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు అధికారులు వీటిని చూసి చూడనట్టు వ్యవహరిస్తారు. దీన్ని ఏమంటారు మీరు? మరి గత 2 నెలల కిందనే మరి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి కాలువలు కానీ మరి ఏవైతే మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ వచ్చే ఫ్లో ఏరియా కబ్జాలకు గురవుతున్నాయి. మరి కాలువలు తీయాలి. కర్ణంకుంట అది చెరువు కింద వచ్చే కాలువ కానీ హౌజింగ్ బోర్డులో పూర్తిగా కబ్జా అయింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే దరూర్ రోడ్డు నుండి మోతే రోడ్డు వరకు వెళ్ళే వాగు మరి గతంలో శశాంక్ సార్ ఉన్నప్పుడు పూర్తిగా ఎవరైతే కబ్జా చేసిందో వాళ్ళ మీద జులుం విధించి మరి తీయడం జరిగింది. మరి ఆ రోజు ఆఫీసర్ చేసిన పనులు మరి వారికి బాధ్యతగా మరి ఇప్పుడున్న ఆఫీసర్లు పూర్తి బాధ్యత వహించాలి. ఎందుకంటే కబ్జా జరుగుతుంటే కూడా మరి చూసి చూడనట్టు నరసింగపూర్ బ్రిడ్జి చూసుకున్నట్టయితే ఏ విధంగా కబ్జా అయిందో మనకు ఇది స్పష్టంగా ఏర్పడుతుంది. దీని మీద వెంటనే మరి యాక్షన్ తీసుకొని కబ్జా ఏవైతే చేసిందో వాళ్ళకి వెంటనే క్లియర్ చేయాలి. జేసీబీలతో కబ్జా చేసిన వెంటనే పుడిక తీసి మరి యథావిధిగా చేసినట్టయితే వారు చేసిన ఫలితానికి ఇక్కడ జైత్యాల ప్రజానికి వాటర్ పోవడానికి ఫ్రీగా ఉంటుంది. మరి వాటర్ లేకపోతే చెరువులు, పూడికలు పూర్తిగా నేలమట్టం అయిపోతున్నాయి. మరి ఇవి కాపాడుకోవాల్సిన బాధ్యత పూర్తిగా అధికారుల మీద ఉంటుంది. ఈరోజు ఏ విధంగా చూసుకున్నట్టయితే జగిత్యాల అవినీతిమయం అవుతుంది తప్ప కానీ ఈరోజు ఏసీబీలు దాడులు అవుతున్నాయి, మరి విజిలెన్స్ దాడులు అవుతున్నాయి. ప్రతి ఒక్క దాడులు జరుగుతున్నా ఇక్కడ ఇంత భూ కబ్జాలు జరిగినా కూడా అధికారులు రెస్పాండ్ కాకపోతే మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలని చెప్పి మరి ఇక్కడ ఉన్న మినిస్టర్ గారు స్పెషల్ విజిట్ చేసి ఈ నరసింగపూరే కానీ కర్ణంకుంటనే కానీ సింతకుంట కబ్జా అయింది కానీ మోతే వాగు కూడా కబ్జా అయింది. వీటిని స్పెషల్ ఆర్డీఓ కానీ మరి సబ్ కలెక్టర్కు ఇచ్చి మరి స్పెషల్ డ్రైవ్ పెట్టినట్టయితే మరి మీకు పేరుంటుంది. లేకపోతే ప్రజలకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. జగిత్యాల రాను కబ్జామయం అవుతుంది. ఈరోజు జగిత్యాల ఎక్కడ చూసినా కబ్జా అవుతుంది. అదేవిధంగా పల్లెటూరులో ఉన్న వాగులు కూడా పూర్తిగా గూడుకపోతున్నాయి. కనుక దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. మీరు ఏయనట్టయితే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఇది ఇంతటితో ఆగది. చూసుకున్నట్టయితే ఒక్కొక్క గుంటకు 20 లక్షల రూపాయలు ఉంటుంది. మరి ప్రభుత్వ భూమి కబ్జా చేస్తే అధికారులు ఏం చేస్తున్నట్టు? ఇక్కడ అధికారులు ఇట్లా స్పందించకపోతే ప్రజావాణిలో మళ్ళొక్కసారి మెమోరాండం ఇస్తాం. మీరు స్పందించకపోతే ఇక్కడనే కూర్చుంటామని చెప్పి డిమాండ్ చేస్తాం. అంటే గతంలో జిల్లా కాకముందు ఇది జగిత్యాల సబ్ డివిజన్ ఉన్న అధికారి శశాంక గారు అప్పుడు ఉన్నప్పుడు వీటినంతా చదును చేసి కబ్జాలు కాకుండా చొరవ చూస్తున్నారు. అంటే ఇప్పుడున్న అధికారులు ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? వాళ్ళు చేయలేకపోతున్నారు పూర్తిగా. అంటే రాజకీయ ఒత్తిడితోటే మరి వీళ్ళు వైఫల్యం చెందినట్టు. ఇక్కడ మరి అప్పుడు రాజకీయ ఏదైనా కానీ పార్టీలు ఏ పార్టీ ఉన్నా కూడా అధికారులు అనేది ఏ పార్టీకి తొత్తుగా ఉండవద్దు. ఎందుకంటే ఏదైతే కబ్జా అయితే అది ఎవరైనా పర్వాలేదు, దాన్ని పూర్తిగా క్లియర్ చేయాల్సిన బాధ్యత డివిజనల్ అధికారి గారికి ఉంటుంది, స్థానిక ఎంఆర్ఓ గారికి ఉంటుంది. కనుక దీని మీద స్పెషల్గా దృష్టి పెట్టి కలెక్టర్ గారితో పర్మిషన్ తీసుకొని తీయాల్సిన బాధ్యత. అప్పుడు శశాంక్ గారు సర్వే తీసుకొని మరి ఆ మ్యాప్తో సహా
ప్రతిదీ కూడా అంశం ఆర్డీఓ ఆఫీసులో ఉంటుంది కనుక పూర్తి బాధ్యత వహించాల్సిన బాధ్యత ఆర్డీఓ గారికి, సబ్ కలెక్టర్, కలెక్టర్ గారికి బాధ్యత ఉంటుంది. ఇది పూర్తిగా బాధ్యత వైఫల్యం చెందుతుందంటే పూర్తిగా జిల్లా వైఫల్యం, జిల్లా కలెక్టర్ గారికి దీని బాధ్యత వహించాలి, లేకపోతే జిల్లా కలెక్టర్ గారికి దీనికి నైతిక బాధ్యత వహించాలి. గతంలో జగిత్యాల సబ్ డివిజన్గా ఉన్నప్పుడు జిల్లా కాకముందు కొత్త 10 సంవత్సరాల క్రితం ఉన్న సబ్ కలెక్టర్ శశాంక ఈ వాగును కబ్జా కాకుండా అప్పుడు తన ఫండ్ నుంచి, సబ్ కలెక్టర్ ఫండ్లో ఉన్న నిధుల నుంచి వీటికి ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేసేసి ఇక్కడ జగిత్యాల దరూరు బ్రిడ్జి కాన్ నుంచి మొదలైన ఈ వాగును అక్కడి నుండి ఇది మోతే నర్సింగపూరు ఈ విధంగా చుట్టుపక్కల ఉన్న ఈ వాగు మొత్తం 2 వైపులా కూడా కబ్జాకు గురైన వాటిని సర్వే చేసి వెంటనే అక్కడి నుండి కబ్జాదారుల నుండి ఆ వాగును తీసేసి మళ్ళీ యథావిధిగా వాగు ప్రవహించే విధంగా చర్యలు చేపట్టారు అప్పుడు. కానీ అప్పుడు తను వెళ్ళిపోయిన తర్వాత, జిల్లా కేంద్రం అయిన తర్వాత భూములకు ధరలు ఎక్కువ రావడంతో భూ కబ్జాదారులంతా కూడా ఇటు మోతే వాగు వంకలనే కాకుండా శ్మశానాలను సైతం కూడా, చెరువులను, శ్మశానాలను, ప్రతి ఒక్క స్థలాలను కబ్జా చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి కబ్జాదారులను చేస్తున్న పని విధానాలను చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఇప్పటికైనా ఇటు ఇరిగేషన్ అధికారులే కానీ, ఇటు జిల్లా స్థాయి ఉన్నత అధికారులే కానీ, ప్రజాప్రతినిధులే కానీ వీటిపై ప్రత్యేక చొరవ చూపెట్టి ఈ కబ్జాకు గురి కాకుండా వాగులు, వంకలు, చెరువులు, శ్మశానాలు ఏది కూడా ప్రభుత్వ స్థలాలు అక్రమాలకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా శశాంక సారు మళ్ళీ వస్తేనే ఇదంతా భూముల కబ్జా కాకుండా ఉంటాయి కాబట్టి ఆ సారు మళ్ళీ రావాలనే నిదానాన్ని కూడా స్థానికులు తీసుకొస్తున్నారనేది మనకు తెలుస్తుంది. ఇట్లా భూములు కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారని మనకు తెలుస్తుంది. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.